స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడతలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. అభ్యర్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు కలెక్టర్ హరిత. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామంటున్న కలెక్టర్ హరితతో మా రిపోర్టర్ బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగింది. మొన్నటి వరకు కూడా స్తబ్దంగా ఉన్న పల్లెలు ఎన్నికల సందడి వాతావరణం అయితే కనబడుతుంది. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది. మనకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరిత మేడం అయితే సందర్శిస్తున్నారు. మేడం నమస్తే. జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి మొదటి విడతలో 7 మండలాలు 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్కి అనుగుణంగా ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఆర్ఓలందరూ కూడా జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఆర్ఓస్, అదేవిధంగా ఎంపీటీసీ స్థానాల ఆర్ఓస్ అందరూ కూడా నోటిఫికేషన్ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటారో వాళ్ళకి సహాయం కోసము హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, ఓటర్ లిస్ట్ లో కొంతమందికి తెలియకపోతే కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఓటర్ లిస్టులను కూడా మేము అందుబాటులో పెట్టడం జరిగింది. ఏ క్యాండిడేట్ అయితే రిజర్వ్డ్ అయితే ఎంత, జనరల్ అయితే ఎంత, డిపాజిట్ ఎంత కట్టాలి, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, రిజర్వేషన్ ఉంటే కనుక ఏ సర్టిఫికెట్లు ఎన్క్లోజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్ఓలందరికీ మొత్తం మీద అవగాహన ఉంది. దానితో పాటు నిన్న కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కూడా ఆర్ఓలందరితోని కూడా మేము టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అరేంజ్మెంట్స్ వాటి గురించి అన్ని చేయడం జరిగింది. దానిలో భాగంగానే అందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు. నేను ఇది 5వ మండలము. సో ప్రతి మండలంలో ఏ విధంగా అరేంజ్మెంట్ చేశారు ఏంటి అనేటువంటిది చూసుకుంటూ రావడం జరుగుతుంది. అన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఓలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము ప్రిపేర్డ్ గా ఉన్నాము. 2వ విడత కూడా మనకి ఇదే విధంగా అరేంజ్మెంట్స్ అయితే అన్ని జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా జిల్లా సిద్ధంగా ఉంది. జిల్లా యంత్రాంగం అంతా జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉన్నది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలను కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు కావచ్చు, నామినేషన్ ప్రక్రియలు కావచ్చు, ఎలక్షన్ ప్రక్రియను కూడా సజావుగా సాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశాము అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, చంద్రుర్తి నుండి.